హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే, రవి సిరి వెనుకనే నిలబడి ఎందుకంత కంగారుగా బయటకు వచ్చావు? ఆ శ్రీ మాత్రం నీ వెనుకనే తిరుగుతుంటే హ్యాపీగా నవ్వుతావా? నేను దగ్గరికి వస్తే ఎందుకంత కంగారు పడుతున్నావు? రవి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునా? నువ్వు ఆ శ్రీ ఇద్దరు రూమ్లో ఉండడం నేను చూడలేదనుకుంటున్నావా? రవి, మర్యాదగా మాట్లాడు. అబ్బో, నీకు మర్యాద? ఇంటింటికి తిరిగి పని చేసుకునే వాళ్ళకి మర్యాద ఉంటుందా అసలు? ఈ డ్రెస్ ఇచ్చింది ఆ శ్రీనే కదా? వాడు చుట్టూ తిరుగుతూ వాడిచ్చినవన్నీ వేసుకుంటున్నప్పుడు లేదా నీకు మర్యాద? ఎవరైనా చూస్తారేమో అని కూడా లేకుండా ఇద్దరు రాసుకు పూసుకు తిరుగుతున్నారు కదా. రవి అంటూ అరుస్తూ చేయి పైకి లేపుతుంది సిరి. వెనుకనే శ్రీ తన చేతిని పట్టుకుని ఆపి, సిరి నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు. సిరి ఫేస్లోని బాధని చూసి శ్రీకి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. శ్రీ చెప్తున్నాడు కదా, వెళ్ళు సిరి అంటాడు రవి. శ్రీ రవి చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి కారెక్కమని చెప్తాడు. రవికి లోపల భయంగానే ఉన్న పైకి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుంటూ ఎక్కడికి శ్రీ అని అడుగుతాడు. శ్రీ రవి వైపు చూడకుండానే వెళ్తున్నాం కదా, నీకే అర్థమవుతుందిలే అని చెప్తాడు. ఎవరూ లేని ప్రదేశంలో కారు ఆపుతాడు. దిగరా బయటికి అంటాడు. శ్రీ, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? సిరికి ఏవో నీతులు చెప్తున్నావు కదా, అవేంటో నాకు కూడా చెప్తావేమో అని తీసుకొచ్చాను. రవికి అంతా అర్థమైపోతుంది. అంటే శ్రీ మొత్తం వినేశాడా నా మాటలు? ఇప్పుడేం చెయ్యాలి? హలో రవి సార్, చెప్పండి అంటూ ఒక్క గుద్దు గుద్దుతాడు పొంటలో. హమ్మా అంటూ, హే శ్రీ, ఎందుకు కొడుతున్నావు? నిన్నసలు అక్కడే కొట్టేవాణ్ణిరా. ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అక్కడ మా వదిన సునీత ఉంది, అదే మీ అక్క. తన ముందు నిన్ను కొడుతూ ఉంటే తను ఫీల్ అవుతుంది కదా, అందుకే అక్కడ కొట్టుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ కొడుతున్నాను అంటూ మళ్ళీ ఒక గుద్దు గుద్దుతాడు. ప్లీజ్ శ్రీ, ఎందుకు కొడుతున్నావు? అసలు ఏమైంది? నేనేం చేశాను ఇప్పుడు? నిజంగా తెలీదా నేను ఎందుకు నిన్ను కొడుతున్నాను? అంటే ఆ సిరి కోసమా? దానికోసం నన్ను కొడతావా నువ్వు? హో, బానే అర్థమైంది. మరి ఏమీ తెలియనట్టు ఎందుకురా అలా అడుగుతున్నావు? రవి నవ్వుతూ, ఆ సిరి కోసం, అదే మీ ఇంటి పని మనిషి కోసం నన్ను కొడతావా? నేను మీ వదిన గారి తమ్ముణ్ణి. ఆ సిరి సంగతి నీకు మొత్తం తెలియదు. రే ఆపరా, ఇంకా సిరి ఎవరో తెలిసి కూడా నువ్వు తనతో ఏం చేస్తున్నావురా? ఆ మాటలేంటి అని శ్రీ అడిగితే, చాలు అంటూ చేయి చూపిస్తాడు రవి. ఉన్నది అంటే ఉలుకెక్కువ అని మరి నువ్వు చేసేదేంటి? ఆ సిరితో రాసుకు పూసుకు తిరుగుతున్నావు కదా, అది నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు ముందు దాన్ని ఎన్ని మాటలు అనేవాడివి? పని పిల్ల, ఎక్కడుండాలో అక్కడే ఉండాలి అని ఏవేవో అన్నావు కదా. మరి ఇప్పుడు సిరి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, ఇంకా గిఫ్ట్స్ కూడా ఇస్తున్నావు, ఏవేవో డ్రెస్సులు కూడా కొనిస్తున్నావు. నువ్వు చేస్తే తప్పు లేదు, కానీ నేను చేస్తే తప్ప? నువ్వెలా దాన్ని కోరుకుంటున్నావో నేను కూడా అలానే సిరిని కోరుకుంటున్నాను. సిరితో తిరగొద్దు అని చెప్పే హక్కు నీకు లేదు. శ్రీకి చాలా కోపం వస్తుంది. 4-5 దెబ్బలు గట్టిగా గుద్దుతాడు. నేను సిరిని కోరుకోవడం లేదురా, ప్రేమిస్తున్నాను. సిరి నాతో ఉండే హక్కు లేదు అన్నావు కదా, నిజమే. ఆ హక్కుని త్వరలోనే సాధిస్తాను. నిన్ను మాత్రం సిరి దగ్గరలో చూసినా నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. సిరి నాతో తిరుగుతుందన్న విషయం ఇంకొకరికి ఎవరికైనా చెప్పావో ఈ మాట, తాట తీస్తా, జాగ్రత్త. హలో సార్, మై డియర్ బావగారు, ఒక్క నిమిషం. సిరిని నేను ప్రేమిస్తున్నా, అలాంటప్పుడు తను నీతో తిరుగుతుందని నేనెలా చెప్తాను? నాకు తెలిసి సిరి నీకు ఎప్పటికీ దక్కదు, అది నాదే. తను మీ ఇంటి పని పిల్ల అన్న సంగతి నీకు అసలు గుర్తుందా? రే రవి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంక చాలు, వద్దు, నాకు కోపం తెప్పించుకు, పోరా ఇక్కడి నుంచి అంటూ శ్రీ కోపంగా ఇంటికి వచ్చేస్తాడు. జానకి శ్రీ దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు? ఇక్కడ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటే. చిరాగ్గా శ్రీ, మామ్ పని ఉండి బయటికి వెళ్ళాను, ప్లీజ్ వదిలేసేయి మామ్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి? సిరి ఏమో వీడితో మాట్లాడాలి అనింది. బావా కాఫీ అంటూ హాసిని శ్రీ రూమ్లోకి వస్తుంది. శ్రీ చాలా కోపంగా ఉన్నాడు. సిరి ఏది? నువ్వెందుకు తీసుకొచ్చావు కాఫీ? హే బావా, నేను తీసుకొస్తే తాగవా? అబ్బా సరే, అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తాగుతానులే. లేదు, నువ్వు తాగే వరకు నేను ఇక్కడే ఉంటాను. హాసిని ప్లీజ్ విసిగించుకో, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. ఓకే వెళ్తాను, కానీ రేపు మనం బయటికి వెళ్తున్నాం, అది చెప్పడానికే వచ్చాను, రెడీగా ఉండు, బాయ్. బయటకా? ఎక్కడికి? అది అది రేపే చెప్తానులే నీకు. హాసిని ఫస్ట్ ఎక్కడికో చెప్పు. సరే, రేపు మనం మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాట్? వదిన? తనెవరు? తను మా అన్నయ్యకి కాబోయే భార్య, దీక్ష. హో అవును, చెప్పారు అంకుల్, మర్చిపోయాను. కానీ ఎంగేజ్మెంట్కి ఇంకా టైం ఉంది కదా. అవును ఉంది, రేపు జస్ట్ పెళ్లి చూపులు అని నవ్వుతూ ఉంటుంది హాసిని. శ్రీ అదిరిపడి, పెళ్లి చూపులా? అవును, మేము ఇంతవరకు దీక్షను చూడలేదు. పెళ్ళైతే మా నాన్నగారు ఫిక్స్ చేశారు కానీ ముందుగానే,
కానీ ఇప్పటిదాకా తను ఎలా ఉంటుందో కూడా చూడలేదు. పిక్స్ చూసాంలే కానీ డైరెక్ట్గా చూడలేదు. హో, మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నావుగా. అవును, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి మా ఇంట్లో ఇదే ఫస్ట్ శుభకార్యం. హో, ఓకే, గుడ్. మరి నువ్వు వస్తున్నావు కదా బావా? నీ హ్యాపీనెస్ నేనెందుకు కాదంటానులే, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ శ్రీ బుగ్గలు లాగి ఐ లవ్ యూ సో మచ్ బావా అంటుంది. శ్రీ షాక్ కొట్టినట్టు అలాగే ఉండిపోతాడు. హాసిని శ్రీ రూమ్ నుండి బయటకు వస్తూ ఉన్న టైంలో శ్రీదేవి చూసి, ఏంటి మా శ్రీ వస్తా అన్నాడా అని అడుగుతుంది. వదినా అంటూ హక్ చేసుకొని, వస్తా అన్నాడు నాతో అని రేపు అని చెప్తుంది. ఓకే ఓకే, నీ నవ్వు చూస్తేనే తెలుస్తుందిలే అంటుంది శ్రీదేవి. సిరి ఇంటికి వచ్చేస్తుంది. కానీ శ్రీరవి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడుకున్నారు అని చాలా కంగారుగా ఉంటుంది తనకి. శ్రీకి ఫోన్ చేసి అడగాలనుకుంటుంది కానీ తనకి ఏదోగా అనిపిస్తుంది. మార్నింగ్ అందరూ రెడీ అవుతూ ఉంటారు దీక్ష ఇంటికి. శ్రీ ఇంకా లేవలేదు. జానకి సుగుణ ఇద్దరు నైట్ అంతా పార్టీలో బిజీగా ఉండి మాట్లాడుకోవడం కుదరలేదు. సిరి ఇంట్లోకి రాగానే ఇంట్లో అందరూ ఎక్కడికో బయలుదేరుతున్నారని తనకు అర్థమవుతుంది. సిరి రావడమే శ్రీ కోసం చూస్తుంది. అంటే ఇంకా సార్ లేవలేదు అనుకుంటూ తన కోసం కాఫీ తీసుకెళ్లాలని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. అప్పటికే హాసిని శ్రీ కోసం కాఫీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంటుంది తీసుకెళ్లడానికి. సిరి అది గమనించి, నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను అని చెప్తుంది. దాన్నే తీసుకెళ్ళనివ్వవే, వాళ్ళ బావ కోసం చాలా స్పెషల్గా చేసింది అంటుంది జానకి. సరే అమ్మా అంది. కానీ నోట్లో నుంచి మాట కూడా రాలేదు సిరికి. సిరి, మేము బయటకు వెళ్తున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు తెలిసి ఈవినింగ్ వరకు రాలేంలే. అమ్మా, అది అందరూ వెళ్తున్నారా? అదేంటి అలా అడిగావు? అదేమీ లేదు, ఊరికే. అంటే అయ్యగారు కూడా వస్తున్నారా అని. అంటే మా నాన్న కూడా. అయ్యగారు కూడా వస్తున్నారు. మీ నాన్న అయ్యగారి కార్ డ్రైవ్ చేయాలిగా మరి. ఒకసారి శ్రీ కనిపిస్తే బాగుండు, చూసి వెళ్ళిపోతాను అనుకుంటుంది సిరి. శ్రీ రూమ్లో ఇంకా పడుకొనే ఉండడం చూసి హాసిని శ్రీ పక్కనే కూర్చొని, బావా, హో బావా అంటూ చెవిలో పిలుస్తుంది. ప్లీజ్ మామ్, 5 minutes. హాసిని నవ్వుతూ, నేను మామ్ని కాదు మరదల్ని అంటూ అటు తిరిగి పడుకోనున్న శ్రీ చెవిలో చెప్తుంది. శ్రీ నిద్రమత్తులోనే నో అంటాడు. నో కాదు అంటూ దుప్పటి లాగేస్తుంది. శ్రీ కళ్ళు తెరిచి, సిరి, నా దుప్పటి లాగేస్తావా నిన్ను అంటూ చేయి పట్టుకొని లాగేస్తాడు. హాసిని శ్రీ ఒళ్ళో పడుతుంది. బావా వదులు అంటూ, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, చూడు నా డ్రెస్ అంతా నలిగిపోయింది, ఇలా లాగేస్తావేంటి, చూడు ఎలా పడిపోయానో అంటుంది. శ్రీ ఒక్కసారిగా నిద్ర మొత్తంతా వదిలిపోతుంది. సారీ హాసిని, అది ఏదో. పో బావా, నీకోసం కాఫీ నేనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, నువ్వేమో. హో అవునా, ఏది ఇటివ్వు. అలాగే అని చెప్పి కాఫీ ఇస్తుంది. ఓయ్, నువ్వు ఇంకా బ్రష్ కూడా చేయలేదు కదా, వెళ్ళి బ్రష్ అయిపో, ఇది చల్లారిపోయింది, నేను మళ్ళీ మీకు తీసుకొస్తాను. పర్వాలేదులే, ఇటు ఇవ్వు, తాగేస్తాను, తర్వాత వెళ్ళి ఫ్రెష్ అవుతాను, నువ్వు వెళ్ళి నీ హెయిర్ని సర్చ్ చేసుకో. నేను 5 minutesలో వస్తాను మళ్ళీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ సడన్గా ఆగి, అవును బావా, నువ్వు సిరి అన్నట్టు వినిపించింది, అంటే అది నిన్ను. అబ్బా, అది మార్నింగ్ రోజు అదే కదా కాఫీ ఇచ్చేది, అందుకే సిరి అని వచ్చేసిందిలే పొరపాటుగా. హో అవునా, ఈ రోజు నుంచి నీకు ఏ అవసరం ఉన్నా సరే నేనే వస్తాను. శ్రీ నవ్వుతూ, థ్యాంక్స్ హరిణి. బావా, నన్ను నువ్వు హరిణి అని పిలవకు. మరి నీ పేరు అదేగా. నా పేరు అదే, బట్ అందరూ నన్ను పిలిచేది అదే కదా. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు నన్ను చిన్ను అని పిలుస్తారు. బాగుంది కదా, నువ్వు కూడా నన్ను అలానే పిలువు. హో అలాగే చిన్ను, నా బొందలా ఉంది అని నవ్వుకుంటూ, చిన్ను నువ్వు బయటికి వెళ్తావా? సిరి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. శ్రీ ఇంకా బయటికి రావడం లేదు. హాసిని వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది అనుకుంటూ శ్రీ రూమ్ చూస్తూ ఉంటుంది. శ్రీదేవి తనకి ఎదురుగా నిలబడి ఉంది. సిరి అది చూడకుండానే శ్రీదేవిని గుద్దేస్తుంది. కళ్ళు నెత్తినేమన్నా ఎక్కాయా, ఎటు చూసి నడుస్తున్నావు? సారీ మేడం, చూసుకోలేదు. నేను కూడా అదే చెప్తుంది, కళ్ళు ఎక్కడ పెట్టావు అని. అయినా మా అమ్మ నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమని చెప్పింది కదా, ఇంకా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సిరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మళ్ళీ పైకి చూస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడ చూస్తున్నావే? అక్కడ ఎవరున్నారు? ముందు నువ్వు ఇంటికి బయటికి వెళ్ళు, అసలు ఇంట్లో నుంచి మేము వెళ్ళాలి. అప్పుడే శ్రీ బయటికి వచ్చి, అవునక్క, సిరిని బయటికి వెళ్ళమని చెప్పు. ఇప్పుడే కాదు, అసలు ఈ రోజు నుంచి తను మన ఇంటికి రానవసరం లేదు. ఈ రోజుతో తన పనితనం అయిపోయింది ఇక్కడ. ఇంకా రేపటి నుంచి తను మన ఇంటికి పని మనిషి కాదు. హరే శ్రీ, ఏంట్రా నువ్వనేది అని జానకి అంటే, శ్రీదేవి మాత్రం మనసులో లోపల డాన్స్ చేస్తూ ఉంటుంది, ఎన్ని రోజులకి ఈ మాట విన్నాను అని చెప్పి. సిరికి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటే మాట్లాడలేక అలానే నిలబడిపోతుంది. శ్రీ, ఎందుకురా ఇప్పుడు అదేమి చేసింది? మన ఇంటికి ఎందుకు రావద్దంటున్నావు నువ్వు?
హాసిని, సుగుణ, కరణ్, సునీత అందరూ శ్రీని అలా చూస్తూ ఉంటారు. జానకి మాత్రం సిరి చేతిని పట్టుకొని, చెప్పురా, ఇదేం చేసింది? ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు? అమ్మా, నీకు తెలియదులే, అది చాలా మారిపోయింది, మనకు తెలియకుండా చాలా చేస్తుంది, అందుకే శ్రీ అలా చెప్తున్నాడు. అక్క, నువ్వు అసలు మాట్లాడవకు, నీ వల్లే శ్రీ ఇలా మాట్లాడుతున్నాడు అని కరణ్ అంటే, అన్నయ్య, నేను ఎవరి మాటలు విని ఇలా చెప్పడం లేదు, తను ఈ రోజు నుంచి మన ఇంటికి రాకూడదు అంతే. శ్రీ, ఏమైందిరా? నువ్వు తనతో బాగానే మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ ఇదేంటి అని జానకి అడిగితే, అత్త, శ్రీబావని ఆ సిరి తన వలలో వేసుకోవడానికి చూస్తుందంట అని నాకు వదిన చెప్పింది అని హాసిని చెప్తుంది. అందుకే బావ కామ్గా దాన్ని బయటకు పంపించేయాలని చూస్తున్నాడు. ఒక్కసారిగా పిడుగుపడినట్టు అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. శ్రీదేవి, చచ్చన్రా బాబు, ఇది నా మీదకే బాణం విసిరేసింది అనుకుంటూ ఉంటుంది. సిరి ఆ మాటతో ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. జానకి పిలుస్తున్నా వినిపించుకోకుండా సిరి బయటకు వెళ్ళిపోతుంది. సుగుణ, పోనీలే వదినా, అది మంచిది కాదు అంటున్నారు కదా. జానకి కోపంతో చూసి, ఎవరు చెప్పారది? దాని గురించి మీకు అసలు తెలుసా? అది ఎవరో తెలుసా మీకు అని జానకి అంటే, సుగుణ, ఏమైంది వదినా, అంత కోపం ఎందుకు వచ్చింది? ఇది కాకపోతే మన ఇంట్లోకి పని వాళ్ళు ఎవరు దొరకరా ఏంటి? జానకి ఏమీ చెప్పలేక తల కొట్టుకుంటూ ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరణ్, సునీత బాధగా జానకిని చూస్తూ ఉంటారు. శ్రీదేవి, హాసిని మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. సారీ సిరి, నిన్ను వెళ్ళిపోమంది రేపు భార్యగా ఇంట్లో అడుగు పెట్టాలని, నిన్ను మా ఇంటికి తీసుకురావాలంటే ముందు నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలని బాధగా హాసిని వాళ్ళతో జాయిన్ అవుతాడు దీక్ష వాళ్ళ ఇంటికి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.